వెల్కమ్ టు V9 లైవ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ నే భారీ మెజార్టీతో గెలిపించండి పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి రిజిజు. అట్టహాసంగా జరిగిన పోటీ ముత్యాల నాయుడు నామినేషన్, పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు. అట్టహాసంగా సాగిన విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి భారత్ నామినేషన్, జనజాతరను తలపించిన నామినేషన్ ర్యాలీ. ఈ నెల 24న జరిగే రాగడి లక్ష్మారెడ్డి నామినేషన్ వేయబోతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు. కావున నామినేషన్ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొనడం జరిగింది. చాలా రూమర్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ మీద చాలా రూమర్స్ ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు జరిగినట్టు హుజూరాబాద్లో డమ్మీ క్యాండిడేట్కి ఇచ్చిర్రు, అప్పుడు ఈటల రాజేందర్ని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్ హుజూరాబాద్లో ఇచ్చి మరి గెలవడానికి తోడ్పడరు అనేది ఒక నింద ఉంది, మీకు అందరికి తెలుసు. మరి ఇప్పుడు అనుకుంటారు అందరు కూడా వేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై మల్లన్న, జై మల్లన్న, జై రాజన్న. థ్యాంక్ యూ. ఇక ఇంకో విషయానికి వద్దాం. మరి వాళ్ళ విషయం గురించి మనకు తెలుసు. ఆ అక్క చిన్న హెలికాప్టర్ కొనుక్కుందంట, సునీత అక్క. హాయ్ హాయ్ అనుకుంటూ వస్తుందంట అక్క. మళ్ళీ సేమ్ ఆయనలాగానే ఒక్కసారి వచ్చి ఆయన ఇంతకుముందు రేవంత్ రెడ్డి వచ్చి అందరికి వచ్చి మాయమాటలు చెప్పి. మహబూబాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ను గెలిపించాలని, ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని కేంద్ర న్యాయ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ నామినేషన్ను దాఖలు చేశారు. అనంతరం బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ గెలుపు కోరుతూ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో మోనాలు, పోతరాజుల విన్యాసాలు, కొమ్ము నృత్యాలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో ఈ రోడ్ షో స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి అట్టహాసంగా తహసీల్దార్ కార్యాలయ సెంటర్ వరకు కొనసాగింది. ప్రజలను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా దేశంలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలను మోదీ సర్కార్ పరిష్కరించిందని, కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి ప్రాధాన్యతనిచ్చి మిగతా వర్గాలను విస్మరించిందని విమర్శించారు. ఆదివాసీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత భాజపాకే దక్కిందని, ఉద్యోగ రాజకీయాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధానమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్నప్పటి నుంచి విద్యార్థి నాయకునిగానే పనిచేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసి మరి భారతీయ జనతా పార్టీగా 7 సార్లు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ప్రజాప్రతినిధి. సబ్కో మేరా నమస్కార్. బీజేపీ యొక్క అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ యొక్క ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, ఇంత ఎండలో సైతం ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకమైన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. मैं उनका संदेश लेके आपके पास आया हूँ. मैं यहाँ के महबूबाबाद में जितना भी आदिवासी है, हमारे यहाँ शेड्यूल कास्ट, यहाँ बैकवर्ड क्लास, बिजनेस, सबके ओर से आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को अभिनंदन करता हूं कि इस क्षेत्र में महबूबाबाद में बहुत ही एक्सपीरियंस, बहुत ही मेहनत करने वाला, बहुत अच्छा इंसान प्रोफेसर सीताराम नायक जी को बीजेपी कैंडिडेट बनाया है. और आज पूरा देश में भारतीय जनता पार्टी का लहर दौड़ रहा है और तेलंगाना में भी भारतीय जनता पार्टी की लहर देख रहा हूं. अभी 19 तारीख
नॉर्थ ईस्ट इंडिया में और कुछ हिस्से में फर्स्ट फेज पहला चरण इलेक्शन हो गया है। हमारे वहां में कांग्रेस का एक भी एमपी एमएलए सीट मिलने वाला नहीं है। पूरा का पूरा भारतीय जनता पार्टी स्वीप कर रहा है। वैसे ही आज मैं तेलंगाना में आया हूं, तो मैं लंबा नहीं करते हुए मैं अपना संदेश देना चाहता हूं। सबसे पहले हमारा आदिवासियों की ओर से, जब बाबा साहब भीमराव अंबेडकर पहला कानून मंत्री बना था हिंदुस्तान का, उसके बाद से लेकर के मेरे समय तक कांग्रेस पार्टी ने किसी शेड्यूल कास्ट शेड्यूल ट्राइब को इस देश का लॉ मिनिस्टर नहीं बना पाया। पहला लॉ मिनिस्टर मुझे बना करके आदिवासियों को इज्जत दिया है। इसलिए मैं अपने ओर से అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు నామినేషన్ ర్యాలీ అనకాపల్లి జిల్లా మాడుగుల నుండి అనకాపల్లి పట్టణం మీదుగా కలెక్టర్ ఆఫీసుకు చేరుకుంది. మధ్యాహ్నం 1:30 సమయంలో బూడి ముత్యాల నాయుడు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. 3 గంటల సమయంలో నామినేషన్ ప్రక్రియ పూర్తవడంతో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న తరుణంలో నేడు నామినేషన్ వేశానన్నారు. అదేవిధంగా 24న జరగబోయే అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ నామినేషన్ నేపథ్యంలో భారీ ర్యాలీగా వచ్చి భరత్ కుమార్ నామినేషన్ ప్రక్రియ విజయవంతం చేయాలని కోరారు. మరోసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఉమ్మడి కూటమి దుష్ట శక్తులు ఎన్ని పన్నాగాలు పనినా జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని హర్షం వ్యక్తం చేశారు. ఎంపీగా బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేగా మలసాల భరత్ కుమార్ని, అలాగే జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. అసెంబ్లీ సమన్వయకర్త సోదరులు మలసాల భరత్ కుమార్ గారి నాయకత్వంలో మరి ఈ రోజున గౌరవ 22/4/2024 వైఎస్ఆర్ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు నామినేషన్ దాఖలు చేసిన శాసనసభ అభ్యర్థి భరత్ కుమార్, చెల్లమ్మ, ప్రస్తుత అనకాపల్లి పార్లమెంటు మిగిలినటువంటి జనప్రతినిధులు, ఎంపీలు, పార్టీ క్యాడరు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా జరిగేదానికి అందరూ కూడా ఉదయం నుంచి కూడా ఈ భారత్ జై భారత్ శ్రీ భారత్ ఈ పేరు విశాఖలో సోమవారం నగరంలో మార్మోగింది. విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి భారత్ నామినేషన్ వేయడానికి కలెక్టరేట్కు భార్య సమేతంగా విశాఖలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కదలిరాగా నామినేషన్ కార్యక్రమం జనజాతరను తలపించింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల అభిమానులు భారీగా తరలి రావడంతో నగర వీధులు జనసంద్రాన్ని తలపించాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరిన భారత్కు భార్య తేజస్విని, కుమారుడు ఆర్యవీరు వెంట వచ్చారు. తెలుగు మహిళలు మంగళహారతులు ఇవ్వగా కుటుంబ పెద్దలు ఆశీర్వదించారు. ఆటోలు పక్కన పెట్టిస్తే వెళ్ళిపోతాం. ఆటోలు పక్కన పెట్టమని ప్రచారానికి బైకులు కూడా సైడ్ నుంచి వెళ్ళాలి. మన ముందున్న ప్రచార ఆటోలు దయచేసి మీరు సైడ్ ఇవ్వాలి. ట్రాఫిక్ అవుతుంది. మన ముందున్న ప్రచార ఆటోలు, మన ఆటోలన్నీ సైడ్ ఇస్తే మీడియా వెహికల్, కార్ వెహికల్ ముందుకెళ్తుంది, లేట్ అవుతుంది. ముందుకెళ్ళాలి. టూ వీలర్ అన్ని ముందుకండి. హలో మూవ్ చేయాలి. ట్రాఫిక్ మూవ్ చేయాలి. మీరు కార్ వెహికల్ పక్కన టూ వీలర్ ముందుకెళ్ళిపోతారు.
విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జునకు ఆమె తన నామినేషన్లను అందజేశారు. ఝాన్సీ లక్ష్మి నామ పత్రాలను విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జామి జెడ్పీటీసీ గొర్ల సరయు ప్రతిపాదించారు. ఝాన్సీ లక్ష్మి వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు. ముందుగా బొత్స సత్యనారాయణ, ఝాన్సీ లక్ష్మి దంపతులు విశాఖపట్నం ఎండాడలో క్యాంపు కార్యాలయంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యులతో సహా కలుసుకున్నారు. అనంతరం బీచ్ రోడ్లో ఉన్న లైసెన్స్ బై కాలనీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో ఎమ్మెల్యేలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 1 గంటకు ఉడా పార్క్ వైఎంసీఏ ఆర్కే బీచ్ కోస్టల్ బ్యాటరీ మీదుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కదిలి వెళ్లారు. ఆయన అడుగుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న అనకాపల్లిలో బహిరంగ సభను మనం చూసాం. లక్షలాదిగా జనం సాక్షాత్తు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఓ పక్క సముద్రం, ఓ పక్క జన సముద్రం, ఓ పక్క సముద్రం, ఓ పక్క జన సముద్రం. అదే రీతిగా నిన్న విశాఖపట్నంలో ఆయన వచ్చి 4 నియోజకవర్గాలను చుట్టుముట్టారు. ప్రజలకు అభ్యర్థం చేసుకుంటూ స్వచ్ఛందంగా ఎక్కడికక్కడే ప్రజలు పరిగెట్టుకుంటే తరలి వచ్చి ఏదో ఇవాళ పత్రికలో చూశాను, ఏదో తీసుకొచ్చారు ఇంట్లో ఉన్న వాళ్ళని, మేము బిల్డింగ్లో ఉన్న వాళ్ళని, లేకపోతే ఇంట్లో పరిగెపెడుతూ వస్తున్న వాళ్ళని మోసుకొచ్చారా? కాదు కదా. వాళ్ళు అపార్థం చేయమని కాదు కదా. వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇస్తుంటే వాళ్ళు ప్రతి రెస్పాన్స్ ఇవ్వడం వచ్చి అది మ్యానిపులేషన్ కాదు కదా. కాబట్టి ఇవాళ వాస్తవ విషయాలు మనం చూసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఏదైతే ఆయన మద్దతు వచ్చిందో, ఆ తర్వాత 19 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా విలువ ఆయన వచ్చి ఆశీర్వదించిందో అంతకంటే రేపు మిన్నగా ఇంకా ప్రజాదరణ ఉండబోతుంది. అదే వారి నమ్మకం. అందుకే వైనాట్ 175 నీ ప్రజా మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రేపు మే 13 జరగబో సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. ఆమెతో పాటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ్యులు కూడా వివిధ తారీఖుల్లో రేపు 25వ తారీఖు లోపల వాళ్ళు కూడా ఆల్రెడీ కొంతమంది వేయటం జరిగింది. కొంతమందికి వేసే కార్యక్రమం రేపు 2 ముగిసిపోతుంది. ఈ 7 నియోజకవర్గాల్లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని మీ ద్వారా విశాఖ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరిగింది. ఎందుకంటే నిన్నే చూశారు విశాఖపట్నంలో నిన్న జరిగిన బస్సు యాత్ర, సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఏ విధంగా అయితే విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న 5 నియోజకవర్గాల్లో జరిగిన బస్సు యాత్రలు జనం లక్షలాది మంది జన ప్రభంజనంలాగా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రని విజయవంతం ఏ విధంగా చేశారో, ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉండబట్టే విశాఖపట్నానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అవుతుంది. గత 2-3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో జరిగిన అభివృద్ధి చూశారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థినిగా విశాఖ ఆడపడుచుకు అవకాశం ఇచ్చారు. ఈరోజు నామినేషను పెద్దలందరి మరి వారి సహాయ సహకారాలు ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ వచ్చి నామినేషను గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు, మా రీజనల్ కోఆర్డినేటర్ గారు, వారి వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో
అలాగే మా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వారు ప్రస్తుత శాసనసభ్యులు అయిన అవంతి శ్రీనివాసు గారు కానీ, అట్లాగే గౌరవులు బొత్స సత్యనారాయణ గారు కానీ, అలాగే ఇక్కడ వాసుపల్లి గణేష్ గారు కానీ, అలాగే నాగిరెడ్డి గారు, పెద్దలు నాగిరెడ్డి గారు కానీ ఇక్కడ కానీ ఇచ్చేశారు. వారు కూడా వచ్చారు. మా మేయర్ గారు ప్రథమ పౌరాలు విశాఖపట్నం మరియు వారు వెంకట కుమారి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఇవాళ ప్రజలకు ఒక్కటే జగనన్న చెప్పినది, ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని. ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ, ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానిక ర్యాలీకి అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర విశాఖపట్నంలో ఉత్సాహంగా సాగింది. జననేతకు సాగర నగరం ఘన స్వాగతం పలికింది. మహా విశాఖ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర వేపగుండ జంక్షన్ నుంచి గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిపాలెం మీదుగా ఎండాడ వరకు సాగింది. దారి పొడవున అక్క చెల్లెమ్మలు, హారతులు, చిన్నారులు, కోలాటాలు, యువకులు, డ్యాన్సులు, తీన్మార్ స్టెప్పులతో సీఎం జగన్ కు సాదర స్వాగతం పలికారు. అభిమానుల కోలాహలం మధ్య ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు ఆదివారం గ్రేటర్ విశాఖలో అపూర్వ రీతిలో సాగింది. చిన్నయపాలెం నైట్ స్టే క్యాంపు వద్ద సీఎం జగన్ను చూసేందుకు స్థానికులు, అనకాపల్లి జిల్లా వాసులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలి రావడంతో పరిసరాలు కోలాహలంగా మారిపోయాయి. పలువురు పార్టీ నేతలు సీఎం జగన్ను శిబిరం వద్ద కలిశారు. చిన్నయపాలెం వద్ద ఉదయం 10:30 సమయంలో ప్రారంభమైన బస్సు యాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పెనగాడి, రాంపురం, చింతల అగ్రహారం, లక్ష్మీపురం, వరలక్ష్మీనగర్, వేపగుంట మీదుగా గోపాలపట్నం వరకు సాగింది. అడుగడుగునా ప్రజల బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా అక్క చెల్లెమ్మలు హారతులిచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయం ప్రస్తావనం సీఎం పదవి కావాలనే స్థాయి నుంచి 10 ఎమ్మెల్యే సీట్లకు పడిపోయిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో సజ్జల మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు పొత్తు ధర్మం ఇదేనా? టీడీపీ నేతలనే ఇతర పార్టీలోకి పంపించి టికెట్లు ఇవ్వడమే పొత్తా? 2.5 ఏళ్లు సీఎం పదవి కావాలన్న అజెండాతో మొదలైన టీడీపీ జనసేన పొత్తు చివరికి 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకునే పరిస్థితికి పడిపోయిందని అన్నారు. వీటిలో 10 నుంచి 12 సీట్లలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన నేతలే పోటీ చేస్తున్నారు. ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ తమ వాళ్లకు 10 సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. ఇది ఎలాంటి పొత్తో ప్రజలు అర్థం చేసుకోగలరని రామకృష్ణారెడ్డి అన్నారు. ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట.
ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కండువా వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువా వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టించి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు? అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అది పోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి, 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3-4, 5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో విపరీతమైన నమ్మకం ఉందని, ఆ నమ్మకమే తనను పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని కాకినాడ సిట్టింగ్ ఎంపీ, పిఠాపురం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పురస్కరించుకుని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున వంగ గీతా విశ్వనాథ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా పిఠాపురం మహారాజా కోటలో గల వైసీపీ కార్యాలయం నుండి పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు, వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, భారీగా తరలివచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ తన నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా బయలుదేరారు. కోటగుమ్మం సెంటర్, మార్కెట్ సెంటర్, చర్చి సెంటర్, ఉప్పాడ బస్టాండ్ సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ప్రజలకు వంగ గీతా విశ్వనాథ్ అభివాదం చేశారు. అనంతరం పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మాకు ప్రజల నుంచి మాకు ఆదరణ బాగా లభిస్తుంది. ప్రజలకు నేను దగ్గరగా ఉంటానని ప్రజలు కూడా భావిస్తున్నారు. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకి నమ్మకం ఉంది. వంగ గీత అయితే మాకు పిలిస్తే పలుకుతుంది, మాకు అందుబాటులో ఉంది, అవసరం వస్తే అందుబాటులో ఉండేది వంగ గీత అని చెప్తున్నారు. అంతేకాకుండా నాకు అన్ని కలిసి వచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జనానికి నమ్మకం ఉంది. జనం గుండెల్లో జగన్ గారు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పేదల పక్షానే ఉంటాడు ఆయన. పేదలకు వెన్నంటూ ఉంటారు. పేదలకు కష్టం అంటే చాలు వచ్చి వెంటనే వాళ్ళు ఆ కార్యక్రమం ఏంటో చేసి చూపిస్తారు. అటువంటి విధంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్నే భారీ మెజార్టీతో గెలిపించండి, పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి రిజిజు. అట్టహాసంగా జరిగిన పోటీ ముత్యాల నాయుడు నామినేషన్, పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు.
విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి భారత్ నామినేషన్, జనజాతరను తలపించిన నామినేషన్ ర్యాలీ. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.